రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో నకిలీ జర్నలిస్టులు హల్చల్ కలకలం రేగింది. మీడియా పేరుతో 5 వ్యక్తులు ఓ గ్యాస్ రీఫిలింగ్ దుకాణంలోకి చొరబడి వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. వ్యాపారి తస్లీంను బెదిరించి లక్షల రూపాయలు డిమాండ్ చేయగా చివరికి 10,000కు బేరం కుదుర్చుకున్నారు. డబ్బులు తీసుకురావడానికి వెళ్లిన తస్లీం అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో వారిని హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు, వాణి, స్వప్న, కీర్తి, నాగమల్లేష్గా గుర్తించారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో నకిలీ జర్నలిస్టులు హల్చల్ కలకలం రేగింది. మీడియా పేరుతో 5 వ్యక్తులు ఓ గ్యాస్ రీఫిలింగ్ దుకాణంలోకి చొరబడి వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. వ్యాపారి తస్లీంను బెదిరించి లక్షల రూపాయలు డిమాండ్ చేయగా చివరికి 10,000కు బేరం కుదుర్చుకున్నారు. డబ్బులు తీసుకురావడానికి వెళ్లిన తస్లీం అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిని హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు, వాణి, స్వప్న, కీర్తి, నాగమల్లేష్గా గుర్తించారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.